హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ ఏమంటే పప్పులుసు చేస్తా ఉన్నాను. దాంట్లోకి ఉప్పుమిరకాయలు ఎండబెట్టుకున్నాను కదా, అవి పప్పులుసులోకి ఉప్పుమిరకాయలు అయితే వేస్తున్నాను. పప్పులుసులోకి చాలా బాగుంటుంది. పప్పులుసులో కొత్తిమీర వేస్తాను, చాలా బాగుంటుంది పప్పులుసులోకి. ఒకసారి ట్రై చేయండి. ఎర్రగడ్డ వేగిపోయింది, కరివేపాకు వేసేస్తున్నాను. పప్పులుసులోకి వడియాలు కూడా వేయించాను. మొన్న వడియాలు పెట్టాను కదా, అవి వడియాలు వేయించేసాను. ఉప్పిరకాయ చాలా బాగుంటుంది. పప్పుసు తిరగబోసేసాను. స్టవ్ అంటేసి బాండ్లు పెట్టుకున్నాను, కొంచెం నూనె వేసుకున్నాను ఉప్పుమిరకాయలు వేయించుకునేదానికి. నూనె కాగిపోయింది, ఇన్ని అయితే సరిపోతాయి, ఇన్ని వేస్తున్నాను నేను. స్టవ్ ఆపేసాను, వేగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పప్పులుసు ఉప్పుమిరకాయ కామెంట్ చేయండి. పప్పులుసు కూడా వెళ్ళిపోయింది, ఆపేస్తున్నాను స్టవ్. అంతే ఫ్రెండ్స్, ఉప్పుమిరకాయలు అయితే ఏం చేస్తాను పప్పులుసులోకి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు శుక్రవారం, చూడండి నేనైతే ముగ్గులు ఎలా వేసానో చూపిస్తాను. బయట ఇలా ముగ్గేసాను, చాలా బాగుంది కదా. గడపకి పసుపు కుంకుమ పెట్టేశాను. లోపల ఇలా కడిగేసాను, కడిగి ముగ్గు పెట్టేశాను. ఈడ కూడా వేస్తున్నాను. అంట్లు ఉన్నాయి, అంట్లు తోమాలి. అంట్లు తోమేసి స్నానం చేసి దేవుడికి పూజ అయితే చేయాలి. ఇలా వేసాను ఇక్కడైతే ముగ్గు. ఇంకా లోపల కడగాలి ఇల్లు. బయట పని ఇలా చేసేసాను. ఇంకా నా లోపల ఇల్లులు చిమ్మేసి ఇల్లులు కడిగేసి
ఇంకా స్నానం చేసి ఇంకా దేవుడికి పెట్టుకోవాలి. శుక్రవారం కదా. ఇంకా బయట అంట్లు అయితే ఉన్నాయి, అవి కూడా తోమేసి పని అంతా అయిపోవాలి. నేను ముగ్గు ఎలా వేసానో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాగున్నాయా నేను వేసిన ముగ్గులు? ఇంకోసారి చూపిస్తాను. ముగ్గులు ఇలా వేసా. సౌండ్ తగ్గి పాప. ఈరోజు పచ్చి పులుసు చేశాను చూడండి. పచ్చి పులుసు ఎర్రగడ్డలేసి చేస్తున్నాను. అన్నం పెట్టుకుంటా ఉన్నాను, వేడి వేడి అన్నము. పచ్చి పులుసులకు చాలా బాగుంటుంది. ఇదండి పచ్చి పులుసు. ఇలా వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. దీంట్లోకి తాటాకు చేప కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చి పులుసులోకి నాకు నోరు ఊరిపోతా ఉంది పచ్చి పులుసు స్మెల్కి. తాటాకు చేప అయితే చాలా బాగుంటుంది. ఈరోజు శుక్రవారం తాటాకు చేప తిన్ను, అదే నీసు తిన్ను. చాలా బాగుంది, సూపర్ ఉంది. దీంట్లోకి చేప లేకపోయినా కానీ ఎర్రగడ్డ నంచుకొని తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పచ్చి పులుసు అంటే. స్టవ్ చాలా మురికి పట్టేసి ఉండింది, దుమ్ముబడి అంతా. ఈరోజు ఉదయం తోమేసాను. ఇదంతా పేపర్లు అయితే ఇట్లా వేసేసాను మొత్తము. పేపర్లు ఇదంతా వేసేసాను. ఇక్కడ కూడా వేసేసాను పేపర్లు మొత్తము. ఈరోజు అన్నం అయితే వండేసాను. ఎందుకు వండేసానంటే పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, అందుకోసం అనేసి ఉదయాన్నే అన్నం వండేసాను. మా అబ్బాయికి స్నూపికి జున్నుకి వండేసి బయట హోటల్లో ఏమంటే కర్రీస్ అమ్ముతారు కదా, అదైతే తెచ్చేసుకొని వేసుకొని తినండి అని చెప్పన్నాను. చికెన్ కర్రీ తెచ్చుకోమన్నాను. ఈరోజు పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఇంట్లో పనులన్నీ మొత్తం అయిపోయినాయి. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసాను. ఇంకా నా నాష్టా తినేసి ఇంకా రెడీ అయ్యి నెల్లూరులో హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించి స్కానింగ్ తీపియాలి. చూపించేసి మా మందులు ఇస్తారు కదా, నెల మందులు, అవి అయితే తీసుకురావాలి. ఇక నేను నాష్టా తినాలి. నాష్టా తినేసి రెడీ అవ్వాలి. ఎండ అయితే చాలా ఎండ ఉంది ఈరోజు. ఇంట్లో నాష్టా చేయలేదు, బయటే తెప్పించాను. ఇంక ఈ ఇంట్లో పనులన్నీ పేపర్లు చాలా గలీజ్గా ఉన్నాయి, అవన్నీ తీసేసి చేసేసాను. ఇంకా ఇటు పక్క పైనుంచి కింద దాకా కూడా చేయాలి. ఇక్కడ స్టవ్ ఈ పైన వరకు చేశాను. హాస్పిటల్కి పోకుండా ఉంటే ఇది కూడా చేసేసేదాన్ని. ఈ పక్కన అంతా ఈ పొడవు అంతా హాస్పిటల్కి పోవాలనేసి అందుకోసం అయితే ఇంతవరకు అయితే చేసేసాను. స్టవ్ అంతా గలీజ్గా ఉంది. తినేసి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడిది పాప? వాళ్ళు ఏమి ఇవ్వరు కదా, బుక్ ఒక్కటే కదా. ఈ స్కానింగ్ రిపోర్ట్లు ఎన్ని కూడా కావాలా? హాస్పిటల్కి వెళ్తా ఉన్నాను. ఇవన్నీ స్కానింగ్ రిపోర్ట్లో ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ చూసి పెట్టుకుంటా ఉన్నాను. ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కావాలి, ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను.
ఇది స్కానింగ్ బయట రాసి ఇచ్చారు, పోయిన నెల ఇది చూపించుకున్నాము, మొత్తం బాగుంది అని చెప్పి అన్నారు, బయట రాసి ఇచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు కూడా చెకప్ చేస్తాను అని చెప్పి అనింది ఈ నెలాఖరులో. కానీ మేము 31కి బాగాలేదు, ఈరోజు 1వ తేదీకి అయితే వెళ్తా ఉన్నాము. ఈరోజు చూపించేసుకొని నెల మందులు కూడా అయిపోయినాయి, అవన్నీ కూడా తెచ్చేసుకోవాలి. ఇంకా మా ఆయన, నేను, మా పాప, మా అల్లుడు వాళ్ళ భార్య భర్తలు ఒక బైక్లో వస్తారు, నేను మా ఆయన ఒక బైక్లో వెళ్తాము. ఆ బైక్ ముగ్గురికి సరిపోదు. మా పాపను మేము తీసుకెళ్ళాలి అని అంటే ముగ్గురికి సరిపోదు ఆ బైకు. ఆటోలో వెళ్దాం అనేసి అంటే ఆటోలో వెళ్దాము అనుకుంటే దానికే సరిపోతాయి ఒక 1000 రూపాయల దాకా రాను పోను. అందుకోసమని మా అల్లుడిని పిలిపించి మా పాప మా అల్లుడు ఒక బైక్లో వస్తారు, నేను మా ఆయన ఒక బైక్లో వస్తాము. ఇంకా వెళ్ళి హాస్పిటల్కి అయితే చూపించేసుకొని వస్తాము. ఇంక ఇవన్నీ పెట్టేసుకున్నాను, ఆధార్ కార్డులు ఇవన్నీ. వెళ్తా ఉన్నాము. మొత్తం రెడీ అయిపోయి తినేసాను. ఇంకా వంట అయితే నేనేం వండలేదు కదా, అన్నం ఒకటే వండాను. మా అబ్బాయికి చికెన్ పులుసు అయితే తెచ్చుకోమన్నాను. ఇంక స్నూపీ జున్ను కూడా తింటారు చికెన్ పులుసు అయితే. ఇంక మధ్యాహ్నం వరకు వాళ్ళు ముగ్గురు తినేస్తారు, స్నూపీ జున్ను కిరణ్ అయితే చికెన్ పులుసు తెచ్చుకొని. ఇంకా రాత్రికి ఏదో ఒకటి వచ్చి నాకు కూర చేయటము, లేదంటే ఏదో ఒకటి ఇంట్లో పెరుగు వేసుకొని తినేస్తాము.